కాపురంలో మజా ఉండదు. నిన్ను చాలా అవమానించాను, డిస్టర్బ్ చేశాను. దీనంతటికీ కారణం నువ్వు కాదు, మరెవరు? శివగామి. ఆ పేరెత్తకు రాజ్, చాలా చిరాగ్గా ఉంది. అయ్యో, ఆ పేరు తలుచుకునేలా చేసి నేను డిస్టర్బ్ చెయ్యాలని కాదు, కానీ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి కదా. శిశిరా, ఐ రియలీ లవ్ యూ. ఏంటి హఠాత్తుగా? నీతో ఎంత ప్రేమ ఉంటే అంత ప్రేమని పదే పదే ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది. అందుకే వీలున్నప్పుడల్లా నా ప్రేమని వ్యక్తపరుస్తాను. ఐ టు లవ్ యూ రాజ్. నాకు నిన్ను హగ్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి రాజ్ కొత్తగా? శిశిరా ప్లీజ్. దాందే ఉంది రాజ్. శిశిరా, నువ్వు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో. నాకు చిన్న పనుంది, ముగించుకొని వస్తాను. బాయ్. కూర్చోండి వదిన గారు, కూర్చోండి. ఏంటి, ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? అవును, మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? అంతా బాగున్నట్టేనా? అదే, ఇక్కడికి మీరు వచ్చిన రీజన్ ఏంటి? ఏదో హాస్పిటల్కి వెళ్ళి సైకలాజికల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారంట కదా. అక్కడ ఎవరో చూసి చెప్పారు. ఒక రకంగా అదే మంచిదిలేండి. మీరు నిజంగానే మెంటల్ కదా. పాపం, మీ మానసిక పరిస్థితిని ఎవరైనా సరిచేస్తే బాగుంటుంది. మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటావు. సర్లేండి, పాపం ఇంత దూరం మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చారు. మీరు మా అతిథి. కాఫీ గాని టీ కానీ ఆర్డర్ ఇవ్వమంటారా? వద్దా? సరే సరే గాని ఇంతకీ ఏంటి నీ ప్లాన్? నన్ను నీ చెల్లిని దూరం చేద్దామనా? మా ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేద్దామనా? హౌ 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 ఇస్ దట్ పాసిబుల్? ఎలా? అసలు అలా ఎలా చేస్తావు? అసలు ఎలా చేయగలవు?
చూడండి వదిన గారు, మీరు ఎన్ని ఎత్తులేసినా ఎన్ని డ్రామాలాడినా నీ చెల్లిని నా నుంచి దూరం చెయ్యలేవు. అరే, నువ్వే చూస్తున్నావు కదా, నువ్వే గమనించావు కూడా కదా, మమ్మల్ని చూస్తున్నావు కదా, ఎలా ఉంది మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ? బాగుందా? ఎంతైనా మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. మా జంట నచ్చిందా? నీ చేతులతో నువ్వు అక్షింతలేసి మమ్మల్ని ఎలాగో ఆశీర్వదించలేకపోయావు. మేము మీ బ్లెస్సింగ్స్ మిస్ అయిపోయాం. ఎప్పటికైనా శివగామి ఆశీస్సులు మాకు ఉంటాయా అనుకుంటున్నాం. ఉంటాయిలే, చెల్లెల్ని ఇంత ప్రేమించే అక్కుండగా మాకేంటి దిగులు? కమాన్ వదిన గారు, అయినా మీరేంటి ఇలా సిల్లీగా గ్యాప్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు? శిశిరకి నా మీద ఎంత ప్రేముందో మీకు ఇంకా అర్థం కాలేదా? అయినా నువ్వు మా ఇంటికి కూడా వెళ్ళావు కదా శిశిరని కలవడానికి. అప్పుడు అక్కడ డ్రామా ఆడించింది నేనే. పోలీసుల్ని పంపించి న్యూసెన్స్ కేసు పెట్టించింది కూడా నేనే. ఆ కేసు పెట్టి లోపలేస్తే ఏమయ్యేదో తెలుసు కదా. పోనీలే అని జాలిపడి వదిలేశాను, చూసి చూడనట్టుగా వదిలేశాను. సో దానికి నువ్వు ఎప్పటికీ మా పట్ల కృతజ్ఞతతో ఉండాలి. నీకొక పచ్చి నిజం చెప్పనా? అర్జున్ నిన్ను ఎలా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడో నేను నీ చెల్లిని అలాగే పెళ్లి చేసుకున్నాను. ఎలా ఉంది నా ప్లాన్? బాగుందా? నచ్చిందా? అయినా నా గురించి నీకు బాగా తెలుసు కదా. ఇంకేముంది చెప్పు. నీ చెల్లి నీకన్నా తిక్కది, నీకంటే మొండిది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తనకే తెలీదు. దానివల్ల ఒక్కోసారి చాలా కోపం వస్తుంది. అయినా లైఫ్లో ఆ మాత్రం మజా లేకపోతే ఎలా? నార్మల్గా ఉండే వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ అయితే చాలా బోరింగ్గా ఉంటుంది. అందుకే నీ చెల్లితో నేను ప్రతి మూమెంట్ని చాలా ఎంజాయ్ చేస్తున్నా, ప్రతి మూమెంట్ని ఆస్వాదిస్తున్నాను. బా, అవన్నీ నువ్వు కూడా చూసి తరిస్తున్నావు కదా. నీ చెల్లి నాతో హ్యాపీగా ఉంటుందా లేదా అని చూస్తున్నట్టున్నావు కదా. బానే ఉందిగా మా కాపురం. సరే, అసలు నీ చెల్లిని పెళ్లి చేసుకుంది ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసమే. ఎస్ వదిన గారు, శిశిర ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాను. కావాలంటే వెళ్ళి నీ చెల్లెలకి చెప్పు, ఆది నిన్ను నీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు, ఆది కావాల్సింది నీ ఆస్తి అని చెప్పు. తను నమ్ముతుందేమో చూడు, ట్రై చేయి. తను నమ్మదు. నీ చెల్లెలి ఆస్తి తన చేతికి రాకుండానే ఆ ఆస్తిని నేను కొట్టేస్తాను.